హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మరి ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ముంబై ఇండియన్స్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తేనే మరి ప్లేఆఫ్స్కి ఉన్న ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడి మొత్తం నాకు స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్కి అయితే ప్రతి మ్యాచ్ కూడా గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి ఓవరాల్ గా చూసుకుంటే స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ గా ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా డేంజరస్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ విషయానికి అయితే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే ఇస్తున్నారు. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడలేదు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తోనే తాడిల్లు. మరి ఆ మ్యాచ్ లో మనం చూసినాం ఏ విధంగా మనలో డిసప్పాయింట్ చేసిలో, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో టాప్ ఓపెనర్ ఇద్దరు అవుట్ అయిన తర్వాత ఇక మనకి బ్యాటింగ్ లో ఒక ప్లేయర్ కూడా ఇనిషియేట్ తీసుకుని లాస్ట్ అయితే ఉంటారు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినా ఓపెనర్స్ ఇద్దరు కూడా అంత మంచి స్టార్ట్ రాలేదు. బట్ మిగతా బ్యాట్స్మన్స్ చాలా డిసప్పాయింట్ చేసారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. తర్వాత నితీష్ కుమార్ కానీ, హెన్రిచ్ క్లాసన్ కానీ అందరు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రానుతున్నారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా ఈ మ్యాచ్ కి ఒకసారి మరి ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ఓపెనర్ వచ్చేసి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు గిట్ట మంచి స్టార్ట్ ఇస్తే ఖచ్చితంగా 100% ఎస్ఆర్హెచ్ అయితే గెలుస్తుంది. బట్ ఈ ఇద్దరు గిట్ట కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసినా కానీ మిగతా మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ లో ఇద్దరు దగ్గర నుంచి బిగ్ నాక్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇద్దరు కూడా మంచి ఫామ్ లో అయితే ఉండాలని చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్ మనం చూసినాం లాస్ట్ మ్యాచ్ కాక అంతకుముందు మ్యాచ్ మరి ఏ విధంగా రాణించులో. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా అదే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ అయితే మనమైతే ఎత్తున్నాం. ఇంకా తర్వాత ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ 100 కొట్టిండు. ఇంకా తర్వాత మనం చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాం ప్రతి మ్యాచ్ లో ఏ విధంగా ఆడతాడని. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. మరి ఇతన్ని కంటిన్యూ చేస్తారా? ఇతని ప్లస్ మనకు సాంబరన్ ఉన్నాడు, సాంబరన్ రవిచంద్రన్. సో మరి ఇతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మరి కొంచెం ఏమైనా చేంజ్ చేస్తేనే చేయాలి, లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. మరి ఇషాన్ కిషన్ చాలా బెటర్ ప్లేయర్ మనకు తెలుసు. బట్ ఒక్క మ్యాచ్ ఆడిండు, తర్వాత అన్ని మ్యాచ్లు కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. సాంబరన్ రవిచంద్రన్ కూడా చాలా బెటర్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మరి అతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ఇంకా తర్వాత అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో నెంబర్ 3 ఆర్ నెంబర్ 4 మంచి సాలిడ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి మనకి. సో మరి సాంబరన్ రవిచంద్రన్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఇషాన్ కిషన్ ప్లేస్ రాస్తాడా, లేదంటే నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ రాస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా తర్వాత హెన్రిచ్ క్లాసన్ చిన్న క్యాంబస్ ఆడుతున్నాడు. బట్ దాన్ని పెద్ద నక్కింది అయితే కావచ్చలేకపోతున్నాడు. సో కాబట్టి క్లాసన్ దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి క్లాసన్ ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా తర్వాత అక్కడ మనం చూసుకుంటే అనికేత్ వర్మ అవకాశం దొరికినప్పుడల్లా కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా లాస్ట్ లో వచ్చి ఏ విధంగా నాక్ ఆడిందో. సో కాబట్టి అనికేత్ వర్మ దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత అభినవ్ మనోహర్ కూడా ఉన్నాడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మన అక్కడ బౌలింగ్ లో అక్కడ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా రాణించిండో, చాలా బెటర్ రాణించిండు. ఇక హర్షల్ పటేల్ కూడా చాలా బెటర్ రాస్తున్నాడు. ఇక మహమ్మద్ షమ్మి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. మరి మహమ్మద్ షమ్మి ప్లేస్ లో మరి ఇంకొక బౌలర్ ఏమైనా తీసుకొస్తారని కూడా చూడాలి. బట్ మహమ్మద్ షమ్మితోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. బట్ ముగ్గురు పేసర్లు మాత్రం చాలా బెటర్ గా కనబడుతున్నారు. జీసన్ మలింగ కూడా మరి 2 మ్యాచ్లు కూడా వికెట్స్ అయితే తీసిండు, మంచి ఇంపార్టెంట్ వికెట్స్. సో అతను కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక జీసన్ ఆన్సర్ రాహుల్ చహర్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ ప్లేయింగ్ లో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. ఇంకా నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, లేదనుకుంటే వీరిలో ఒకరిని డ్రాప్ చేసి అక్కడ సాంబరన్ రవిచంద్రన్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో మహమ్మద్ షమ్మి, 11లో రాహుల్ చహ్రా, జీసన్ అన్సారీ, ఇంపాక్ట్ ప్లేయర్ ఇషాన్ మలింగ. సో ఓవర్లో చూసుకుంటే చాలా బెటర్ గా కనబడుతున్నప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కలిసి కట్టి ఆడుతున్నా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ప్యాట్ కమిన్స్ ఆడతాడా ఆడడా అనేది కూడా మనకి డౌట్ గా కనబడుతుంది. ఒకవేళ అతను అనవైలబుల్ ఉంటే మాత్రం అతని ప్లేస్ లో వ్యాన్ బల్డర్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ మ్యాచ్ టైం వరకు అతను స్కోర్ లో జాయిన్ అయ్యే అవకాశం కూడా మనకి కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే మెయిన్ గా ఈ మ్యాచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒక్క ప్లేయర్ ఇనిషియేట్ తీసుకుని లాస్ట్ దాకా ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓపెనర్ ఇద్దరు గిట్ట డిసప్పాయింట్ చేస్తే ఇషాన్ కిషన్ ఆ బాధ్యతలు అయితే తీసుకోవాలి. తర్వాత అనికేత్ వర్మ లాంటి ప్లేయర్స్ మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
అండ్ క్లాసన్ గత సీజన్ లో క్లాసన్ లెక్కైతే మనకైతే అవుతున్నాడు. సో కాబట్టి క్లాసన్ దగ్గర నుంచి కూడా బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ తో మెన్షన్ చేయండి. మరి రీసెర్చ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ తో మెన్షన్ చేయండి.